మీ పేరండి? శంకర్ సార్. శంకర్ గారు మీకు ఏ ప్రాబ్లమ్‌కి వచ్చారు హాస్పిటల్‌కి ఇక్కడికి? హిప్ జాయింట్. పెయిన్. ఓకే. అంటే కోవిడ్ వచ్చాక వచ్చిందా? ఇది ముందటి నుంచా? ఎప్పటి నుంచో? 10 years అయింది సార్. 10 ఇయర్స్ నుంచి ఉంది. సో ఇప్పుడు ఏ స్టేజ్‌లో ఉందని మీకు డాక్టర్ చెప్పారు? 4th స్టేజ్‌లో ఉంది. 4th స్టేజ్‌లో ఉందన్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ రాకముందు మీ పరిస్థితి ఎలా ఉండింది? చాలా ఇబ్బంది ఉండేది సార్. నడవడానికి, కూర్చోవడానికి. నడవడానికి, కూర్చోవడానికి కూడా మీకు చాలా ఇబ్బందిగా చాలా ఉండేది. ఇబ్బంది ఉంది సార్. నార్మల్‌గా వాక్ ఉండేదా? లేకపోతే లేదు సార్, నడిచినా కూడా నొప్పి ఉండేది సార్. కూర్చున్నా, నడిచినా నొప్పి ఉండేది. హ్మ్. ఫ్రీగా ఉన్నప్పుడు కూడా నొప్పి పైన ఉండేది సార్. ఎప్పుడు? ఫ్రీ కూర్చున్నప్పుడు కూడా నొప్పి కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు? కొంచెం కళ్ళడిచ్చినా పెయిన్ అనేది ఉండేది సార్. హ్మ్. ఇప్పుడు నార్మల్గా ఫ్రీగా. ఇప్పుడు ఎంతకాలం ట్రీట్మెంట్ అయింది మీకు ఇక్కడ హాస్పిటల్‌లో? ఇక్కడ 40 days. 40 డేస్ ట్రీట్మెంట్ జరిగింది మీకు. సో ఏవియన్ నెక్రోసిస్ 4th స్టేజ్. నడవడానికి, తిరగడానికి, కూర్చోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ మీ ప్రోగ్రెస్ ఏంటి? ఇప్పుడున్న ఇప్పుడు ఫ్రీగా ఉంది సార్. కాలు కదలాడించినా కూడా నొప్పి లేదు సార్. నొప్పి లేదు. ఫ్రీగా ఉంది. బెటర్ సార్. ఇప్పుడు ఎక్కువసేపు కూర్చున్న పెయిన్ అవుతుందా? లేదు. కూర్చున్న పెయిన్ లేదు, కొంచెం ఉంది, చాలా మైల్డ్గా ఉంది. అటు ఇటు నడుస్తుంటే అయితే అసలు ఆ మాత్రం కూడా లేదు. నడుస్తుంటే పెయిన్ అయితే జీరో, ఏం లేదు. సో అప్పటికిప్పటికి ప్రోగ్రెస్ చాలా ఉందా? చాలా హ్యాపీ కదా ప్రోగ్రెస్కి? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. మీ పేరండి? మల్లికార్జున్ గారు, మీరు అంటే ఇక్కడికి సెకండ్ లైఫ్ హాస్పిటల్కి ఫస్ట్ టైం వచ్చారా? ఇంతకు ముందు కూడా వచ్చాను. ఇంతకు ముందు ఎన్ని ఇయర్స్ బ్యాక్ అండి? 10 years బ్యాక్. 10 years బ్యాక్. సో 10 years బ్యాక్ ఏం ప్రాబ్లంతో వచ్చారు మీరు అప్పుడు? నాకు కొద్దిగా జాయింట్ లో కొద్దిగా క్రాక్ ఉండింది. ఏదో చిన్న కింద పడడం జరిగింది బైక్ మీద. జాయింట్ లో క్రాక్ ఉండింది. అప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్స్ వెళ్తే వాళ్ళు ఆపరేషన్ చేయాలి, 5 to 10 lakhs అవుతుంది చెప్పారు. అప్పుడు మీ దగ్గరకు రావడం జరిగింది ఫ్రెండ్ అడ్వైస్ మీద. ఓకే, హిప్ జాయింట్ లోనే ఇక్కడ నడుము దగ్గర జాయింట్. సో వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఆక్యుపంక్చర్ లో నాకు ట్రీట్మెంట్ చేయడం జరిగింది. విత్ ఇన్ 15 days లో నాకు క్యూర్ అయిపోయింది. మళ్ళీ ఇప్పటి వరకు ఆ ప్రాబ్లం రాలేదు. ఆల్మోస్ట్ 10 years ఇది 10 years బ్యాక్. 10 years బ్యాక్. ఓకే. అసలు నేను లైఫ్ లో ఊహించలేదు అంత ఈజీగా జరిగిపోతుందని. ఓకే, చాలా థ్యాంక్స్ సార్ మీకు. అప్పుడు మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అప్పుడు మీరు అన్నారు కదా, ఎలా ఉంది అనేది లైఫ్ లో? అప్పుడు యాక్చువల్ గా నేను అది సెట్ కాకపోతే మ్యారేజ్ కూడా చేసుకోవద్దు అనుకున్నాను. ఓకే. సో దట్ అది సెట్ అయిన తర్వాత నేను మ్యారేజ్ చేసుకున్నాను. ఇప్పుడు చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. డెఫినెట్ గా నేను అసాధ్యం అనుకున్నది అక్కడ ఇక్కడ. ఓకే, ఇప్పుడు దేని గురించి వచ్చారు? ఇప్పుడు జనరల్ హెల్త్ వీక్నెస్ కోసం రావడం జరిగింది. ఓకే, ఓకే. అంతా ఓకే కదా హెల్త్ వైజ్ అయితే? అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ పెయిన్ అనేది అయితే లేదు? రీసెంట్ గా కొద్దిగా ఫీవర్ వచ్చి రావడం వల్ల మళ్ళీ కొద్దిగా చెప్పి గుంజుకోవడానికి మీ దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వచ్చాను. మళ్ళీ వెతుక్కుంటూ వచ్చారు 10 years తర్వాత. గుర్తుపెట్టుకుని ఇది ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో నాకు సార్ అయితేనే కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలరు, ఇంకా నాకు వేరే మార్గం లేదు అనుకుని ఇక్కడికి వచ్చాను. ఓకే, ఓకే. అంటే అప్పుడు ఆపరేషన్ సజెస్ట్ చేశారా మీరు అప్పుడు ఆ టైంలో? ఇక్కడ సార్ ఆ టైంలో మీకు ఆపరేషన్ సజెస్ట్ చేశారా? ఆపరేషన్ సజెస్ట్ చేశారు. ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఆపరేషన్ కావాలని చెప్పారు డెఫినెట్ గా. చెప్పిన తర్వాత అప్పుడు శివం రోడ్ లో ఉండింది అప్పుడు అక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత 15 days డైలీ వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నాను. సెట్ అయిపోయింది. వెరీ గుడ్. నేను ఊహించలేదు. సరే చూద్దాం, ట్రై చేద్దామని వచ్చాను, కానీ అది మిరాకిల్ గా జరిగింది. సెకండ్ లైఫ్ ఆల్మోస్ట్ మీ పేరుకు నాకు జరిగిన ఇన్సిడెంట్ మ్యాచ్ అయ్యాయి. థ్యాంక్ యూ అండి, వెల్కమ్. అండ్ మీరు ఆరోగ్యంగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. అన్ని రకాలుగా మేము సేవ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. అవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ జాయింట్ అంటే చాలామంది తుంటి ఎముక బాల్ ఏదైతే ఉందో అది పూర్తిగా చనిపోవడము అండ్ మెల్లిమెల్లిగా డీజనరేట్ అయిపోవడం వల్ల చాలామంది ఆపరేషన్స్ చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా దీనికి కారణాలు కొంతమందికి ఆటో ఇమ్యూన్ డిసార్డర్, తీవ్రమైన ఇన్ఫ్లమేషన్, లేదా చాలామంది కోవిడ్ టైంలో స్టెరాయిడ్స్ వాడడం వల్ల కూడా ఈ సైడ్ ఎఫెక్ట్ లాగా చాలామంది యంగ్స్టర్స్లో కూడా ఈ తుంటి ఎముక చనిపోవడం అనేది జరుగుతూ ఉంది. అండ్ సర్జరీస్ అనేవి చాలా హై రిస్క్తో కూడుకున్నాయి అండ్ చాలా మటుకు ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రాణాంతకమైన పరిస్థితులు కూడా రావచ్చు. లేదా
ఒకవేళ సక్సెస్ అయినా అది హార్డ్లీ ఒక 6 to 8 ఇయర్స్‌లో మళ్ళీ రీప్లేస్ చేయాల్సిన పరిస్థితులు వస్తా ఉంటాయి. సో 2 తుంటి ఎముకలు మెల్లిమెల్లిగా స్పాయిల్ అయిపోతా ఉంటుంది. బట్ దీనికి ఒక సొల్యూషన్ ఉందండి. సర్జరీ లేకుండా కూడా మనము నాన్ సర్జికల్ ప్రొసీజర్స్‌లో కూడా దీన్ని హెల్త్ మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. వీలైనంత పెయిన్ కిల్లర్స్, సర్జరీస్ అవాయిడ్ చేయొచ్చు. లేదా కొన్ని సందర్భాల్లో సర్జరీస్ అనేది అవసరమే లేకుండా చేసుకోవచ్చు. సో అదే అండి అక్యుపంక్చర్, స్టెమ్ సెల్ థెరపీ, సో ఇంకా కొన్ని నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ ఉన్నాయి. దాని ద్వారా తుంటి ఎముకలో ఎక్కడైతే రక్త ప్రసరణ పూర్తిగా ఆగిపోయిందో ఆ ఎముకలో మళ్ళీ రక్త ప్రసరణ అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మళ్ళీ సర్క్యులేషన్ అనేది మనం పూర్తిగా రిస్టోర్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి 4 స్టేజెస్ 5 స్టేజెస్ ఉంటాయి యూజువల్గా. సో ఎంత ఎర్లీ స్టేజ్లో ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే అంతే హై సక్సెస్ రేట్ అండి. ఎందుకంటే స్టేజెస్ పెరుగుతున్న కొద్దీ ఆ బాల్ అనేది కంప్లీట్గా పైన ఉన్న లేయర్స్ అన్నీ కూడా పూర్తిగా డీజనరేట్ అయిపోయి ఫ్లాట్ అయిపోయే ప్రమాదం ఉంది. సో దానివల్ల కంప్లీట్గా మీ పెల్విక్ టిల్ట్, మీ అలైన్మెంట్, వాకింగ్ స్టైల్ అన్నీ కూడా మారిపోయే అవకాశం ఉంది. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకైతే కంప్లీట్గా సర్జరీ అనేది లేకుండా మనం తక్కువ టైంలోనే వాళ్ళని రిపేర్ చేసుకోవచ్చు. అండ్ వేరేస్ 4th, 5th స్టేజ్లో కొంత బాల్ అనేది ఫ్లాటన్ అయిపోతుంది కాబట్టి వాళ్ళకి అలైన్మెంట్ పూర్తిగా మనం బాగా చేసుకునే పరిస్థితి ఉండదు. అట్లీస్ట్ వాళ్ళు సర్జరీ అవాయిడ్ చేసుకొని ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి మన ట్రీట్మెంట్స్ చాలా చక్కగా హెల్ప్ అవుతున్నాయి. ఇప్పటికే కొన్ని వందల మంది ఈ ట్రీట్మెంట్ అండర్గో అయ్యారు. వేరియస్ స్టేజెస్లో ఉన్న వాళ్ళు అండర్గో అయ్యారు. అండ్ సక్సెస్ఫుల్గా ఈ ట్రీట్మెంట్ ద్వారా, WHO అప్రూవ్ ట్రీట్మెంట్ ద్వారా చాలామంది సర్జరీస్ అనేది అవాయిడ్ చేయగలుగుతున్నారు, పెయిన్ కిల్లర్స్ అవాయిడ్ చేయగలుగుతున్నారు. సో దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. చాలామంది పెయిన్ కిల్లర్స్, సర్జరీస్ చేయించుకొని వాళ్ళ జీవితాలు స్పాయిల్ అయిపోతూ ఉన్నాయి. సర్జరీస్ అవసరం లేదని కాదు, ఎమర్జెన్సీలో సర్జరీ తప్ప ఇంకో ఆప్షన్ లేదు. బట్ 90% కండిషన్స్లో మనం సర్జరీ లేకుండానే దీన్ని మనం బాగా చేసుకోవచ్చండి.